హాయ్ అండి, ఈవేళ మేగడతో మటన్ చేస్తున్నానండి. చాలా టేస్టీ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి కావాల్సిన సామాగ్రి కొంచెం నెయ్యి కావాలండి, కొంచెం కారం, కొంచెం మేగడ పెరుగు, తగినంత ఆయిలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, సాల్ట్, పసుపు, కారం, మసాలా సరుకులు అన్నీ కావాలండి. గసగసాలు, మిరియాలు, ధనియాలు, లవంగలు, ఇలాచి అన్నీ కావాలి. అరకిలో మటన్ తీసుకున్నానండి నేను. అదిగోండి, అరకిలో మటన్ తీసుకున్నాను. దీన్ని కొంచెం వాటర్ పోసి కడగాలి. కొంచెం మజ్జిగ, కొంచెం పసుపు వేసి కడిగేయాలండి. అండి చూడండి, మటన్ ఇలా కడిగేసుకొని ఇలా వాడదేవుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం ఇందులో వేయాలండి. ఇదిగోనండి, మటన్ అయితే ఇలా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసి నెయ్యి వేసి సిమ్లో పెట్టాను కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కోసుకోవాలి. మసాలా అంతా ఇలా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాలు, ధనియాలు అన్నీ ఇలా నూరుకోవాలండి. మేగడ చేస్తుంది కదా. ఉల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు సిమ్లో చూడండి. కొద్దిగా కోసుకొచ్చేసాను నేను. కొంచెం కొత్తిమీర, కొంచెం కొద్దిగా. ఇప్పుడైతే కొద్దిగా వేసుకోవాలి. శుభ్రంగా మగ్గిపోయింది చూడండి. అలా మగ్గిపోగానే కొద్దిగా వేసేయాలండి. కొద్దిగా వేసి అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అంతా చేసుకున్నాం కదా, ఇది కొంచెం వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేయాలండి. ఇలా వేసేసి మామూలుగా కొంచెం మనం మేగడ పెరుగు వేయాలి కదండి. మేగడ పెరుగు వేయాలి. ఇది మేగడ అంటే మేగడతో ఉన్న పెరుగు ఇదండి. ఇలా వేయాలి. వేసేసి 10-15 నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉంచేయాలండి. సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్ది కదా. మేగడ నెయ్యితో మటన్ ఇలా ఉడుకుతుంది కదా. కొంచెం వాటర్ పోయాలండి. ఇందులో కొంచెం వాటర్ పోసేస్తే సిమ్లో పెట్టేయాలండి. ఒక 20 నిమిషాలు పడుతుందండి. 20 నిమిషాలు చక్కగా కర్రీ అయితే తయారైపోద్ది. సిమ్లో పెట్టేయాలండి ఒక 20 నిమిషాలు. మేగడతో మటన్ కర్రీ తయారైపోతుందండి. మటన్ ఇలా మేగడతోటి నెయ్యితోటి చేస్తే చాలా టేస్టీ ఉంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు మేగడ నెయ్యి ఉపయోగించి ఒకసారి ఇలా చేయండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అందరూ. కర్రీ అయితే ఇదిగోనండి చూడండి, పెరుగుతో మటను చక్కగా తయారైపోయింది కర్రీ. కొంచెం కొత్తిమీర అలా వేసుకుని కట్టేసుకోవచ్చండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. అసలు చాలా డైటింగ్ చేసే వాళ్ళు చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడండి. ఈ మటన్లో అసలు చాలా బాగుంటుంది. పెరుగులో చూడండి, ఆహా అబ్బబ్బా అమృతంలా ఉందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి పెరుగుతో ఇలా మటన్ చేసుకుని తినండి. ఇలా కర్రీ చేసుకుని ఇలా రాగులు, గంట్లు, సోళ్ళు అన్నీ కలిపి పెట్టిందండి. ఇది చేసి మిక్సీ ఆడేసి ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. డైట్ చేసే వాళ్ళకి మంచి ఫుడ్ అండి ఇది. వాళ్ళు అయితే చాలా బాగా తగ్గుతుందండి. ఇలా చేసుకుని తినండి. చాలా ఎంజాయ్ చేస్తారు.